హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమేజింగ్ ఫ్యాక్ట్స్ చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన చైల్డ్హుడ్లో చాలామంది చాలా టాయ్స్తో ఆడుకొని ఉంటారు. కానీ మీకు ఇది తెలిసి ఆశ్చర్యపోతారు, ద ఫస్ట్ ఓల్డెస్ట్ టాయ్ ప్రతి ఒక్కరి చైల్డ్హుడ్లో స్టిక్కే అంట. తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 9. డైలీ మనం వాడే ట్విట్టర్ లేదా ఎక్స్లో ప్రతి సెకండ్కి 9310 ట్వీట్స్ అనేవి ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన వరల్డ్ మొత్తంలో ఎక్కువ కలర్స్ ఉన్న ఫ్లాగ్ ఏదో తెలుసా? బిలైజ్ దేశాంది. ఇందులో 12 కలర్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే అది ఆన్సర్ ఇవ్వడానికి 0.2 సెకండ్స్ టైం పడుతుంది. అండ్ దీని వెనకాల హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ వర్కింగ్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు ఇది తెలిసి ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్. ప్రపంచంలో అన్ని బ్యాక్టీరియాలు ఒకదానిపైన ఇంకొకటి పేర్చబడి ఉంటే 10 బిలియన్ లైట్ ఇయర్స్ వరకు విస్తరించి ఉంటాయంట. భూమి యొక్క 0.011 mm పొడవున్న ఒక బ్యాక్టీరియా కలిసి మిల్కీవేని 20,000 టైమ్స్ చుట్టి రాగలవంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన మేఘాల బరువు దాదాపు 10 లక్షల టన్నుల వరకు ఉంటుంది. అండ్ దీని వాల్యూమ్ వచ్చేసి 1 కిలోమీటర్ క్యూబ్. అలాగే ఇది గాలి కన్నా 4% బరువు తక్కువ ఉండడం వల్ల ఇవి గాలిలో తేలుతాయి. ప్రపంచంలో అత్యంత మారుమూల ప్రదేశం దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని త్రిస్టన్ డా కున్హా దీవులు. ఇవి సెయింట్ హెరెన్ నుండి 2434 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎవరైనా ఏడవడానికి గల కారణాన్ని కన్నీళ్ళు చెప్తాయని సైంటిస్టులు అంటున్నారు. మొదటి చుక్క కుడి కన్ను నుండి వస్తే అది ఆనందానికి సంబంధించిందని, లేకపోతే అది పెయిన్ వల్ల వస్తుందని చెప్పుకొచ్చారు. సో నెక్స్ట్ టైం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏడుస్తే వాళ్ళ ఐస్ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఆనందంతో ఏడుస్తున్నారా బాధతో ఏడుస్తున్నారా పసిగట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ పిక్చర్లో కనిపిస్తున్న బీటిల్ పేరే బొంబార్డియర్ బీటిల్. ఇది తన ప్రిడేటర్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక స్టీమ్ లైక్ యాసిడ్ ఫ్లూయిడ్ని దాదాపు 212 ఫారెన్హీట్తోని ఒక సౌండ్ ఇంకా స్టీమ్తోని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ప్రిడేటర్స్ దీన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు దాన్ని అటాక్ చేయకుండా ఆ స్టీమ్ వల్ల డ్యామేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది చాలా డేంజరస్ బీటిల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. భూమి యొక్క వాతావరణం కాంతికి అది ప్రిజం లాగా పనిచేస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం టైంకి మనకి స్కాటరింగ్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుందని తెలుసు. సో దానివల్ల వాతావరణంలో మాలిక్యూల్స్ ఇంకా పార్టికల్స్ షార్టెస్ట్ వేవ్ లెంత్ అయిన వైలెట్ ఇంకా బ్లూ కలర్ వాటిని మన కళ్ళకి దూరంగా పంపించి దాని నుండి అలాగే హైయెస్ట్ వేవ్ లెంత్ ఉన్న ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్స్ని మనకు కనిపించేటట్టు చేస్తుంది. అందుకే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది సన్సెట్ టైంలో. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్ ఈశ్వర్ చరణ్ తేజ్ ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్.